చూడండమ్మా, ఇష్టమూర్తి అంటున్నాడు అన్న తమ్ములారా, అదిగో 4వ భాగం బూడిదుంది, ఆ బూడిదే మనకు అమ్మవుతుంది. ఏమిటయ్యా బూడిదేమిటి మనకు అమ్మవుతుంది? ఆ బూడిద నిమిషేస్తాను చూడని మన బ్రహ్మదేవుడమ్మ ఆ యొక్క బూడిద నుండి ఒక బొమ్మను చేస్తా ఉన్నాడమ్మా. 12 చేతులు పెట్టాడు. కిరీటము, త్రిశూలము, కత్తి, కమండలము, విభూది. 3వ ఎత్తడండి దారబోస్తున్నాడట. విష్ణుమూర్తిని బొమ్మకి ప్రాణం పూసాడమ్మా. శంకరుడండి అభయమిస్తా ఉన్నాడు. ఆ మహాతల్లి అంటుంది, ఓ బ్రహ్మ విష్ణువు శంకర, ఒంటరిగా పెట్టి ప్రాణం పూసారు. నా ఊరేమిటి, నా పేరేమిటి, ఉండవలసిన తారకమేది అని అడిగిందట మహాతల్లి. అమ్మా నీ ఊరుందమ్మా, పేరు ఉంది, ఏ విధంగా అనుకున్నావేమో, మాకు కమ్మగా ఇండుగా పేరుగా. అదిగో విజయవాడ కొండ పైన వెలుస్తున్నావు, నీ పేరు దుర్గా. ఓ బ్రహ్మ, ఈ దుర్గనే పేరు నాకు వద్దు. అమ్మా దుర్గనే పేరు నీకు వద్దంటున్నావు, కారణం ఏంటమ్మా? ఈ పేరుకి చాలా కోరికలున్నాయి, కోరికలు తీర్చండి, దుర్గనే పేరు పెట్టండి. లేని విడలా అమ్మా నీకేం కావాలమ్మా? కోరిక ఇస్తామన్నారు. ఆ మహాతల్లి ఒక కాళికా రూపం అవతరించి ఈ ముగ్గురు ఏమడుగుతుంది? కోరుకున్నదట. ఈ ముగ్గురు అంటున్నారు, అంతే కదమ్మా, నువ్వు విజయవాడ కొండ పైన వెలుస్తున్నావు తల్లి. విజయవాడ గ్రామ కాపరస్తులు నీకు ఆరం పెడుతున్నారమ్మా. ఏమిటయ్యా విజయవాడలో ఆరమా? నాకు అంటదు, ముట్టదు, సరిపోదు. అమ్మా విజయవాడలో ఆరం సరిపోదు అంటున్నావు, నీకు ఏ విధంగా కావాలమ్మా? విజయవాడలో ఒక్క రూపం ఉంటుంది, ఆ రూపానికి 100 లీలలు కావాలి. అంటే మాకు అర్థం కాదు. ఈ దుర్గని పేరుకి 101 దేవతలుగా పేర్లు కావాలి. అమ్మా నీ పేరుకి 101 పేరే? ఏ విధంగానమ్మా? గ్రామానికి దేవతనై, వీధికేల వెలుపునాయి, ఇంటి వెంటికేల వెలుపునాయి. ప్రతి ఒక్కరూ కూడా నాకు ఆరం పెట్టాలి. అమ్మా ప్రతి ఒక్కరు కూడా నీకు ఆరం పెట్టాలంటున్నావు తల్లి. ఆరం పెట్టబోదు నువ్వేం చేస్తావు తల్లి? నేనా ఏమీ చేయను. నాలో ఉండే లీలలో ఈ భూలోకాన్ని పీండ్రించేస్తున్నాయి. అమ్మా లీలండి భూలోకాన్ని పీండిస్తేమిటి? ఏ విధంగా పీండిస్తే అంటున్నారు? పొంగుళ్ళు, కోటకాలు, వయస్కాలు, బొమ్మలు, కలలు, చాట్యాలు, రోటికి వాళ్ళు చేస్తున్నాయి. అదిగో లీల ఉంది, ఆరం పెట్టించుకుంటాయి. లేని బిడల పంచక్షరనామంతో పెట్టిన పేరు కృష్ణా నదిలో పడి మత్స్యం ఆపుకుంటాను. ఈ దొరకలేదు అమ్మా, అంత పని చేయలేదమ్మా. ఈ కోళ్ళు ఇస్తాము, ఆరం పెడుతున్నాము. అమ్మా జగన్మాత ఊళ్ళో ముచ్చాలమ్మంటారు, విద్యుత్లమ్మ, కాయితులమ్మ, అక్కాలమ్మ, నిల్లమ్మ, సత్తమ్మ తల్లి. అమ్మా అటువంటి మహాతల్లికి 101 దేవతలుగా పేర్లు పెడుతున్నారట. గ్రామానికి వీధికి వెలుపుగా ఉంటావు తల్లిని అమ్మవారికి 101 దేవతలుగా పేర్లు పెడుతున్నారట. ఆ మహాతల్లి అంటుంది, ఓ బ్రహ్మ విష్ణువు శంకర, ఒంటరిగా పెట్టి ప్రాణం పోసారు, 101 దేవతలుగా పేర్లు పెట్టారు. చాలా బాగుందయ్యా. వారానికి 1 రోజు పూజ కావాలి. అమ్మా ఏ రోజమ్మా?
శుక్రవారం కుంకుమ పూజ కావాలి. ఇస్తారేంట్రా? అంతే కదా, నిత్యం తీసుకోమన్నారు. ఆ మహాతల్లి నవ్వుకుంటుందట. ఏమిటయ్యా నాకు పూజలు ఇచ్చారా? నా భర్త అంటే ఎవరు? నా భర్త అంటే నేను ఎవరు పూజింటాను అయినా అని అడిగిందట మహాతల్లి. భర్త అంటే ఎవరనగానే బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి కూడా అలా నిశ్చయించిపోతున్నారు. ఆ మహాతల్లి ఉంటుంది, బ్రహ్మదేవా, ఒరే బ్రహ్మ, నువ్వు నాకేమవుతున్నానైనా నేనా ఆది కాలమే నిన్ను బొమ్మను చేశాను కదా, నిన్ను చుట్టించినందుకు బొమ్మగా చేసినందుకు నీకు తండ్రిని అవుతున్నానమ్మా. విష్ణు మహావిష్ణు నువ్వు నాకేమవుతున్నానైనా నేనా ఆది కాలమే నీకు ప్రాణం పోసాను కదా, మన ఇద్దరికి కూడా రక్త సంబంధం ఏర్పడది. నువ్వు అక్కగా ఉండాలి, నీకు నేను తమ్ముడిగా ఉంటున్నాను. విష్ణు అక్కా తమ్ముడిగా ఉందామంటున్నావు. ఏ విధంగా అవుతున్నావు? ఈ మహావిష్ణు అవతారు డిసిపెట్టి శ్రీ వెంకటేశ్వర నామంతో వేడికొండల వన్ అవుతున్నాను. వేడికొండల వన్ అయినప్పుడు వీరందరూ కూడా నా పరంబస్తులు ఆపద మొక్కులు మొక్కుతారు. నా తిరుపతొచ్చి నా కొండకొచ్చి నా కాడబుడుసుంది, నా కండ ఉంది, నీ విజయవాడ వస్తారక్క. ఈ కలియుగంలో మనిద్దరం కూడా అక్క తమ్ముడు అని పేరు పొందాలి. చూడండమ్మా, తిరుపతి వారి ప్రతి ఒక్కరు కూడా విజయవాడ అవుతున్నారండి. అమ్మవారి దర్శనం చేసుకుంటున్నాము. అలాగే నాయన ఆ మహాతల్లికి ఆ విధముగా అమ్మా శంకర, గౌరీ శంకర, నువ్వు నాకేమవుతున్నానైనా నేనా ఆది కాలము నీ కామం ధరిస్తానని అబద్ధమాడి వాడిపోయి ఉంటున్న నా వస్తువులను విడిసేసుకుని అర్థాంతరంగా తమాచినందుకు ఈ రూపము భూలోకంలో విగ్రహము, భూలోకంలో విగ్రహము. ఆస్మ కాదు మరి నాకు ఆస్తులో ఉన్న లింగాకారము శ్రీశైల కొండల పైన మల్లికార్జునుడుగా ఒక పక్క దేవి ఒక పక్క శంకరుడు, మన రెండు రూపాలు అలా కలిసి ఉన్నప్పుడు అర్ధనాధీశ్వరుడిగా గౌరీ శంకరుడుగా నీ భర్తగానే ఉంటున్నాడు. అందుకే శ్రీశైల కొండల పైన మల్లికార్జున స్వామిని ఏమన్నారయ్యా? ఏమన్నారండి? కైలాస కాపురమ శ్రీశైల